హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అలాగే విద్యార్థుల యొక్క తల్లులకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గుడ్ న్యూస్ అయితే తెలియజేశారు. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలలో హామీల్లో ముఖ్యమైన 2 పథకాలు అమలుకు ముహూర్తం ఖరారు చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు పలు ఇతర నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా రైతుల కోసం ఉద్దేశించిన అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలు నిర్ణయం తీసుకున్నారు. రానున్న 3 నెలల్లో ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. మరికొన్ని కీలక నిర్ణయాలు కేబినెట్లో ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో 34% బీసీలకు కేటాయించేలా నిర్ణయమైంది. నామినేటెడ్ పదవుల్లో 50% బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలనే గత ప్రభుత్వం నిర్ణయాన్ని రద్దు చేశారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలనే నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్రంలో 40,000 కోట్లకు పైగా పవన ఇంధన రంగంలో పెట్టుబడులు రానున్నాయని మంత్రి పార్థసారథి వివరించారు. వీటి ద్వారా 19,000 ఉద్యోగాలు లభిస్తాయన్నారు. పోలవరం నిర్వాసిత కాలనీల్లో ఇల్లు నిర్మాణానికి కొత్త టెండర్లకు పిలుస్తున్నామని కూడా ఆయన తెలిపారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే 2 పథకాలు అయితే అమలు చేయబోతున్నారండి. ఆ 2 పథకాల్లో మొదటిగా విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం, గతంలో అమ్మఒడి అని ఉండేది. ఇప్పుడు మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 1,500 జమ అవుతాయి. 75% హాజరు అనేది కలిగి ఉండాలి. అలాగే విద్యార్థి యొక్క తల్లి ఏపీ వాసి అయి ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీ యొక్క ఆధార్ను NPCI మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి. ఇవన్నీ చేసుకొని కరెక్ట్గా ఉంటే కనుక మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ 15వ తారీఖున మళ్ళీ స్కూల్స్ ఎప్పుడైతే రీఓపెన్ చేస్తారో అప్పుడు మీ యొక్క తల్లుల యొక్క ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేస్తామని నిర్ణయించడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, గతంలో మనకు రైతు భరోసా అని ఉండేది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పేరుగా మార్చడం జరిగింది. అయితే రైతులకు ఒక్కొక్కరికి కూడా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. అయితే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా, మొదటి విడతగా 7,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి జమ చేస్తాము. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా ఈ యొక్క 14,000 రూపాయలు 2 విడతల్లో జమ చేస్తారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. సో ఎవరెవరు అర్హులు ఉన్నారో ఆ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇంకా కొన్ని కేటాయింపులు చేయడం జరిగింది మన యొక్క ప్రభుత్వం వారు. అవి కూడా త్వరలోనే మనకు విడుదల చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.